దేవుని నామమునకు స్తోత్రం. దేవుని బిడ్డలారా, కూడిన మీకు అందరికీ ప్రభు నామములో వందనాలు. దేవుడు తన కృపను బట్టి మనందరినీ సజీవంగా ఆరోగ్యంగా ఉంచి ఈ రీతిగా ప్రభు సన్నిధిలో కూడుకునేటట్లుగా ఆయన తన కృపా సహాయం మనకు అందించారు. అందును బట్టి దేవాదేవునికి ఎన్నో వందనాలు తెలియపరుస్తూ స్తుతులు స్తోత్రములు ఆయనకు చెల్లించున్నాం. దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనం నిన్నటి వారమే అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కేవలం ఈరోజు చూడగలుగుతున్నాము అని అంటే ఈరోజు కూడా అది కేవలము దేవుని కృప వల్లనే మనం చూడగలుగుతున్నాం. మన ఆయుష్ను దేవుడు పొడిగించి మరికొక దినమును మనకు అనుగ్రహిస్తున్నాడండి. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, దేవుని కృప విషయమై ప్రతి దినము కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభువా, నన్ను నా కుటుంబాన్ని సజీవంగా కాపాడినందుకు కొరకై మీకు వేలాది స్తోత్రములు అని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. కృతజ్ఞత లేనటువంటి ఆ తొమ్మండుగురు ఎక్కడా అని అడిగాడు దేవుడు. అందువలన మనం సజీవంగా ఉన్నామంటే కృతజ్ఞత కలిగి ఉండాలండి. ఆ కృతజ్ఞత దేవునికి తెలియజెప్పే వాళ్ళంగా కూడా ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మరి మనం అందరము ప్రభు సన్నిధికి వచ్చున్నాము. ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించడానికి, ఆయన్ను ఘనపరచడానికి మనం వచ్చున్నాము. దేవుని సంకల్పము, దేవుని చిత్తము మన ఎడల ఏమై ఉన్నది, ఎందుకు వస్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం అనే దాన్ని కూడా మనం గ్రహించే వారమై ఉండాలి. ఊరికినే వచ్చి ఊరికినే వెళ్తే దానివలన ప్రయోజనం లేదండి. ఒక ఆయన గురించి మనకు తెలుసు. గాజా నుండి యెరూషలేముకు వచ్చి ఆయన ఆరాధించి వెళ్తూ ఉండేవాడు. కానీ ఆయనకి ఏమీ అర్థమయ్యేది కాదండి. ఆయన ఏమి సామాన్యమైన చదువు లేనివాడు కాదండి, లేకపోతే ఏదో కాస్త కోస్త చదువు కాదు. ధనాగారం అంతటి పైన అధికారి, మంత్రి అయి ఉన్నాడండి. ధనగారం అంతటి విషయం అంటే చాలా లెక్కలు తెలిసినట్టు. అంతటి వాడు సైతము వస్తున్నాడు, ప్రయోజనం లేకుండా ఉందండి. అప్పుడు దేవుడే చూచాడండి. దేవుడు చూచి, అయ్యో, ఇతనంత దూరం నుంచి అంటే 300 కిలోమీటర్లు ఉంటుందంట గాజా నుండి యెరూషలేము. అంత దూరం ప్రయాణం చేసి వస్తున్నాడు, వృధాగానే వెళ్తున్నాడు అంటే అతనికి ఆసక్తి లేకపోలేదు. ఆశ ఉంది, ఆసక్తి ఉంది. అందుకే రథం మీద వెళ్తున్నప్పుడు, రథం మీద వెళ్ళటం అంటే గుర్రాలు రథాన్ని ఏడుస్తుంటాయండి. ఆ రథం మీద వెళ్తున్నప్పుడు ఉయ్యాలాగా ఎలా 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 ఊగుతూ ఉంటారు. అప్పుడు బైబిల్ చదవటం చాలా కష్టం. కానీ ఆయన ప్రయాస ఏంటంటే, నేను గుడికి వెళ్తున్నాను, తగిన ప్రయోజనం నేను చూడలేకపోతున్నాను, తగిన రీతిగా ప్రభువును తెలుసుకోలేకపోతున్నాను అనే ఆవేదనలో ఉంటే, అప్పుడు దేవుడు చేసింది ఏంటంటే, ఆశగల వాని ప్రాణమును ఆయన తృప్తిపరిచేవాడు, ఆకలిగా ఉన్న వాని ప్రాణమును మేలుతో నింపేవాడు. అందువలన వెంటనే ఫిలిప్పును పంపించి ఆ రథమును కలుసుకో అని చెప్పినప్పుడు పరుగున వెళ్ళాడు. ఎప్పుడైతే వెళ్ళాడు, ఈయన రథం మీద వెళ్తుంటే ఆయన కింద పరిగెడుతున్నాడు అండి. అప్పుడు నీవు చదువుతున్నది నీవు గ్రహించున్నావా అని అడిగితే, ఎవడైనా నాకు త్రోవ చెప్పుకుంటే నేను ఎలా గ్రహింపగలను అని చెప్పి నువ్వు వచ్చి నా దగ్గర కూర్చొని ఈ లేఖన భాగం యొక్క అర్థమేంటో చెప్పు అన్నాడు. అప్పుడు యేసును గూర్చిన సంగతులు వివరంగా ఆయన బోధించాడండి, ఆ లేఖన భాగంలో ఉన్న ప్రకారం. అప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఎంత జాగ్రత్తగా ఫిలిప్పు తెలియపరిచాడు. దేవుని సన్నిధిలో మనం ప్రభుని గురించి ఎందుకు వస్తున్నాము, మందిరంలోకి ఎందుకు వెళ్తున్నాము అనేది ప్రాముఖ్యంగా గ్రహించే వాళ్ళమై ఉండాలి. ఆయన చిత్తం ఏమైనది, ఆయన ఉద్దేశం ఏమైనది, ఆయన సంకల్పం ఏమైనది అనేదాన్ని ఈ దినమును తెలుసుకోవాలని, దాని గురించి మీ ముందు ఉంచాలనే తలంపుతో నేను ఈ దినమును మీ దగ్గరికి వచ్చానండి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనకందరికీ తెలిసిన మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక
మొదటి అధ్యాయము 6వ వచనం చదువుకుందామండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని ఉద్దేశం ఏంటంటే, మళ్ళీ ఒకసారి చదువుకున్నాం. దేవుని బిడ్డలారా, తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయ సంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసమే కుమారులుగా కుమార్తెలుగా మనల్ని చేసుకోవాలని ఆయన ఏర్పాటండి. రాజు కుమారుడు యువరాజు అవుతాడు, రాణి కుమార్తె యువరాణి అవుతాడు. అలాగే మనము కూడా దేవుని కుమారులం, దేవునిలాగా ఉండాలని ఆయన ఉద్దేశం. అందుకే ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో 1వ వచనంలో వ్రాయబడి ఉంటుంది, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. అది దేవుని పోలి ఉండాలి. మీరందరూ దేవుని పిల్లలు కనుక దేవుని పోలి ఉండాలి. మనం ఒక్కొక్కరము దేవుళ్ళలాగా, దేవుని బిడ్డలారా. అందువలన దేవుని సంకల్పం, దేవుని కోరిక ఏంటంటే అందరూ నా కుమారులు, నా కుమార్తెలు, నా బిడ్డలై ఉండాలి. అది ఆయన ఉద్దేశం. ఆ తర్వాత చదవమ్మా. కుమారులుగా స్వీకరించడానికి మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ఉండమాగము. మనము తన ఎదుట ఎలాగ ఉండాలంట? పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకుని. ఏడు కూడి ఉన్న నిన్ను నన్ను మనల్ని ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు ఏమండి? ఎప్పుడు అమ్మా? జగత్తు పునాది వేయబడక మునిపే అంటే భూమి, ఆకాశము, లోకము, పర్వతాలు, ఆ సృష్టి ఏది లేని సమయంలోనే దేవుడు మన ఒక్కొక్కరి విషయంలో ఏర్పాట్లో ఉన్నాం. అంటే మన విషయంలో దేవునికి ఎంత ఉన్నతమైన కోరిక ఉందో చూడండి. మనల్ని ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేసుకోవాలని, అంతేకాకుండా మనం ఆయన ఎదుట పరిశుద్ధులంగా ఉండాలని. పరిశుద్ధంగా ఉండాలంటే ఎవరు ఉండగలరండి? మేము మానవులం కదండి, మనుషులం కదండి. అక్రమ విషయంలో కేవలం వారు నరమాతులై ఉన్నారని ఆయనే చెప్పాడు కదా. అని అంటే అక్రమ విషయంలో కేవలం నరమాతులై ఉన్నారని ఆయన కోపం వచ్చింది కూడా. కోపం వచ్చి ఈ భూమి మీద ఎవరిని ఉండకుండా అందరినీ నాశనం చేస్తాను, పరిశుద్ధంగా నీవే ఉన్నావు నోవాహు, నిర్దోషంగా ఉన్నావు, దేవుని సన్నిధిలో నమ్మకస్తుడే ఉన్నావు, అందువలన నిన్ను మాత్రం ఉంచుతాను. ఈ లోకం ఎంత చెప్పినా వింటలేదు, ఖాతరు చేయట్లేదు, అందువల్ల జల ప్రళయాన్ని పంపిస్తానని చెప్పాడు. చూసారా దేవుని బిడ్డలారా? అందువలన అక్రమ విషయంలో వాళ్ళు కేవలం నరమాతులై ఉన్నారని అనుకొని వాళ్ళను పుట్టించినందుకు, వాళ్ళని సృజించినందుకు, చేసినందుకు కూడా ఆయన ఏం చేశాడంట? సంతాపపడ్డాడంట, బాధపడిపోయాడంట. మరి ఇక్కడ కూడి ఉన్న నీతో నాతో మన విషయంలో ఎంత బాధపడుతున్నాడో, ఆయన కొడుకుగా, ఆయన కూతురుగా, ముద్దు బిడ్డగా, పవిత్రుడిగా, పరిశుద్ధుడిగా, నిర్దోషురాలుగా నిన్ను నన్ను మనల్ని చూడాలని ఆయన ఆశ ఎప్పుడు నుంచి పెట్టుకున్నాడు. ఆశ అంటే అసలు సృష్టి ఆరంభం కాకమునిపే, ఆదాము అవ్వలను సృష్టించక మునిపే ఆయన దృష్టిలో నీవు నేను మనం ఉన్నామండి. అయితే మనం ఎలాగుండాలి అని అంటే ఆయన కుమారులంగా ఉండాలి, ఆయన కుమార్తెలంగా ఉండాలి. అదే సమయంలో పరిశుద్ధులను నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత, ఆయన ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడంట. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆయన సంకల్పాన్ని, ఆయన మాటను, ఆయన ఉద్దేశాన్ని ఎప్పుడైనా ఆలోచన చేసిన వాళ్ళంగా ఉన్నామా? ఆలోచన చేస్తున్నామా? నీవు నేను మనం ఆయన బిడ్డలంగా ఉండాలి, ఆయన పిల్లలంగా ఉండాలి, పవిత్రులంగా ఉండాలి, పరిశుద్ధులంగా ఉండాలి.
అంతేకాకుండా ఇక్కడ ఇంకొక మాట కూడా మనం చదివితే ఈ 6వ అధ్యాయంలో తన కృపా మహిమకు కీర్తి కలుగజేసే వాళ్ళంగా నీవు నేను మనం ఉండాలి. చెడ్డ పేరు తెచ్చే వాళ్ళం కాదు. పనిహిమాలనోడు పనిహిమానంది, లేకపోతే అపవిత్రుడు అపవిత్రురాలు అనిపించుకోవడానికి కాదు. తన కృపా మహిమకు కీర్తి తేవాలి. నిన్ను నన్ను మనల్ని బట్టి ఆయన కీర్తి తెచ్చుకునేవాడుగా ఉండాలండి. అంటే నిన్ను నన్ను మనల్ని అంత శ్రేష్ఠులుగా చేయటం కొరకు ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎంతమంది మీ దాని కొరకు సిద్ధపడి వచ్చారు, ఎంతమంది ముందుకు సాగుతున్నామండి. దేవుని సన్నిధిలో ఒక మాట, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము దేవుని బిడ్డలారా 7వ వచనం చదువుకుందాం. చూడండి. పరిశుద్ధులొకటికి దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. దేని కొరకు పిలిచాడంటే మనల్ని పరిశుద్ధులంగా ఉండాలి. అంటే ఈ మందిరంలో ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులుగా ఉంటే ఆయన ఎంత ఆనందిస్తాడో, ఎంత సంతోషిస్తాడో. ఆయన కోరిక కూడా అదేనండి. నీవు నేను మనం అందరం పరిశుద్ధులంగా ఉండాలి. అపవిత్రులంగా ఉండకూడదు, అసహ్యంగా ఉండకూడదు, చెడు అనేది మనలో ఉండకూడదు. అది ఆయన ఉద్దేశం. ఇంకా 3వ వచనం చదువుకుందాం అదే అధ్యాయంలో. మీరు పరిశుద్ధులొకటి అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటే దేవుని చిత్తం. అది జారత్వానికి దూరంగా ఉంటే దేవుని చిత్తం. జారత్వం చేయకూడదు. అందుకే పరిశుద్ధ వివాహము అని వివాహం చేసే దేని కొరకు అంటే దేవుని బిడ్డలారా పరిశుద్ధులంగా ఉండటం కొరకు. పరిశుద్ధ వివాహంలో తప్పేమీ లేదండి. అందుకే హెబ్రీ పత్రికలో కూడా 13వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనదిగా ఉండవలను. అది వివాహం ఘనమైందండి. ఆయన ఘనముగా దాన్ని ఎంచాడు. అంతేకాకుండా పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండాలి, చెడుగా ఉండకూడదండి. భార్య భర్తలుగా ఉన్నప్పుడే ఆ పాన్పు నిష్కల్మషమైనదిగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ చెబుతున్నాడు, మీలో ప్రతివాడును లేక మీరు పరిశుద్ధులొకటి అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అనిజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను అది ఎరిగి ఉంటే దేవుని చిత్తం. అది ప్రభువా నా పట్ల నీ చిత్తమేంటి, నా పట్ల నీ చిత్తమేంటి అని మనం అనేక సార్లు ప్రార్థన చేసుకుంటుంటాం. అంటే నేను ఎలాగ ఉండాలి, నాకు సాటి అయిన సహాయం ఎవరు, నాకు సరైన జోడు ఎవరు, ఇవన్నీ మనం ప్రార్థన చేసుకునే సిద్ధపరచుకోవాలని. దేవుని బిడ్డలారా, అలాగైనట్లయితే ఆ కుటుంబం బహుయోగ్యంగా తయారవుతుంది. అందుకే మీరు జాగ్రత్తలకు దూరంగా ఉండడే దేవుని చిత్తం. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అనిజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును కాపాడుకొనవలెను అది ఎప్పటికప్పుడు అది ఎరిగి ఉండి జాగ్రత్తగా మనం జీవిస్తే అదే దేవుని చిత్తం. దేవుని బిడ్డలారా, అంతేకాకుండా పరిశుద్ధత ఎందును ఘనత ఎందును మనం పరిశుద్ధంగా ఉండాలి, ఘనత కలిగిన వారంగా ఉండాలి. కాబట్టి దేవుని సన్నిధిలో ఎంతమంది అలాగ ముందుకు సాగుతున్నామండి. అందుకే దేవుని బిడ్డలారా, పేతురు పత్రికలో 1వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుకుందాం. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారే. మనస్సు అనే నడుము కట్టుకోవాలంట. ఎలా పడితే అలాగే వెళ్ళిపోతాయి. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు గత రాత్రి వచ్చినటువంటి వారికి అందరికీ తెలిసి ఉంటుంది, సేనాను దయ్యం పట్టినవాడంట. వాడు ఎక్కడుండేవాడంటే సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేసుకుంటా తాను గాయపరుస్తూ ఇతరులను గాయపరుస్తూ అలాగున్నాడు. ఎందుకు అలాగున్నాడు అని అంటే అతనికి నెమ్మది లేదు.
నెమ్మది లేని పరిస్థితి. తనలో ఇంకొక దుష్టుడు ఒకడు కాదంట 2,000 మంది అయితే జొరబడి అతనికి నెమ్మది లేకుండా చేస్తాడు. అందువలన వాడు ఎప్పుడు ఇంటి దగ్గర మటుకు ఎప్పుడు ఉండేవాడు కాదండి. సమాధుల్లోనూ కొండల్లోనూ దేవుని బిడ్డలారా, వాడు సమాధుల్లోనే వాడి నివాసం అంట, ఇంటి దగ్గర కాదు నివాసం. యెషయా గ్రంథంలో 57వ అధ్యాయంలో 20-21 వచనం చదువుకున్నాం చూడండి. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింపనేరదు, దాని బురదను మైలను పైకి వేస్తుంటాయంట. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎలాగుంది మన పరిస్థితి? మనము దుష్టుల్లాగానే ఉన్నామా? నోరు తెరిస్తే చాలు మన ఆలోచన, మన తలంపులు చెడుగా వస్తున్నాయంటే దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చున్నాడు. నెమ్మది ఉండదని బురదను మైలను బయటికి పంపిస్తాడు. అలాగా ఆ దయ్యాలు పట్టినటువంటి వాడు అలా చేస్తామండేవాడు. అందువల్ల దేవుని బిడ్డలారా, మనం అలా కాదు. మనం బహు జాగ్రత్తగా మీ మనస్సు అనే నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృపా విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. అది దేవుడు నాకు ఏమి బహుమానం తెస్తాడా, నాకు ఏమని బహుమానం, ఎలాంటి బహుమానం ఇస్తాడు, దాని కొరకు ఎదురు చూసే వరమై ఉండాలంట. 14 వచనం, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. అది దేవుడు కోరుకునేది ఏంటంటే, నేను పరిశుద్ధుని గనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఇందాక ఎఫెసీ 5లో మనం చదువుకున్నాం, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి, నేను దేవునిగా ఉన్నాను, మీరు కూడా దేవుని పోలే ఉండాలి. మనం ఒక్కొక్కరం ఒక్కొక్క దేవుళ్ళలాగా ఎప్పుడు అవుతాము అని అంటే పరిశుద్ధులు ఒకటం, పరిశుద్ధత కలిగి ఉంటే దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుని కృపలో నేను పరిశుద్ధులై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీరు ఏం కాదు. పరిశుద్ధత కావాలంటే నేను మనం చేయాల్సింది ఏంటంటే విధేయులంగా ఉండాలి. ఆయన ఏం చెబితే అదంతా వినేవారమై ఉండాలి. విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. దేవుని బిడ్డలారా, పరిశుద్ధంగా మనం ఉండాలి. దేవుని కృప కొరకు మనం ఎదురు చూసే వారంగా ఉండాలండి. ఇంకా యోధా పత్రికలో 21వ వచనం చదువుకుందాం, లేక 20-21 కలిపి. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. అది దేవుని బిడ్డలారా, మనం విశ్వసించు పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలంట. పరిశుద్ధమైన దాని మీద మనం కట్టుకోవాలి అని అంటే ఎలాగండి ఇది సాధ్యము అని అంటే, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో విధేయులకు పిల్లల వలె మీరు ఏం చేయాలంట? ప్రియులైన పిల్లల వలె, ప్రియులైన పిల్లల వలె అంటే మనం చేసే ప్రతి పని కూడా ఆయనకు నమ్మకంగా ఉండాలని. అలాంటప్పుడు దేవుడు మనల్ని పరిశుద్ధులుగా తయారు చేస్తాడని, పవిత్రులుగా తయారు చేస్తాడు. దేవుని వాక్యంలో ఇందాక మనం చదివినట్లుగా పరిశుద్ధత యందు తన ఘటమును ఎట్లు కాపాడుకునే వాళ్ళను ఎరిగి ఉంటే దేవుని చిత్తమని. ఇంకా వచనాలు చదువుకున్నాము. కావున మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండుడి. అది మనం చేయాల్సింది ఏంటంటే, కావున మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకోవడానికి ఎలాగి అని అంటే, నువ్వు దేవునికి లోబడతా, ప్రభువా నన్ను పరిశుద్ధపరచు, ప్రభువా నన్ను పవిత్రపరచు అని ప్రభువును ప్రాధేయపడగలిగితే మనం దేవుని సన్నిధిలో పవిత్రులమై ఉండగలమండి. కొరింథీ పత్రికలో 7వ అధ్యాయంలో ఉంటుంది కదా, 2 కొరింథీ 7వ అధ్యాయం మొదటి నుంచి
ప్రియులారా, మనకు ఈ వాగ్దానంలో ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. దేవుని భయం ఎప్పుడైతే వస్తుందో పరిశుద్ధత సంపూర్తి చేసుకుని. యోసేపును పోతిఫరు భార్య ఏం చేసిందండి? తొందర పెట్టింది. ప్రతి దినము దేవుని భయంతో ఇట్టి పని చేసి నేను నా దేవుని దృష్టికి ఆ విధంగా అవ్వలేను, లేక దేవునికి పోయాడంట. దేవుని బిడ్డలారా, తిమోతి పత్రిక మీ యవనేచ్ఛల నుండి దూరంగా పారిపోమని రాబడ్డాడు. పారిపోవటం అదే మనం ఇప్పుడు చదువమ్మా కొరింథీ పత్రిక 2 కొరింథీ 7 మొదటి వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందాము. అది మనం పవిత్రపరచుకోవాలి అనే ఆశ, ఆ కోరిక, ఆ తలంపు, ఆ ఆవేదన నీకు నాకు మనకు కలిగినట్లయితే తప్పకుండా దేవుడు చేస్తాడు. మనకి వాగ్దానములు ఉన్నవి కనుక. ఏ వాగ్దానాలమ్మా అంటే పై వచనాల్లో చూస్తే నేను వారిలో నివసించి ప్రజలై ఉంటారు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి దుష్టుల మధ్య నుండి, దురాత్మల మధ్య నుండి, లేక అపవిత్రత మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉండాలంట. అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువు చెప్తున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును. అప్పుడు నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, మీకు తండ్రినై ఉంటాను, కుమారులు కుమార్తెలై ఉందురని. తండ్రి ఏం చేస్తాడండి? పిల్లలు ఏమి కావాలని అడిగితే వాళ్ళకి ఇస్తారు. కావాలని అడగకుండా కూడా వాళ్ళు ఎలా పైకి రావాలి, ఎలా మంచి చదువు చదవాలి, ఎలా మంచి ఉద్యోగాలు సంపాదించాలి, వారికి ఎలాగ ఆరోగ్యంగా ఉండాలి, ఇవన్నీ తండ్రి ఆలోచిస్తుంటాడండి. కాబట్టి నేను మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. అదేండి, అందువలన మనం పవిత్రులుగా చేసుకోవాలి, పరిశుద్ధులంగా చేసుకోవాలి, లోబడే వరం ఉండాలి, విధేయులం అవ్వాలి. ఇప్పుడు లేవికాండంలో 27 వచనాలు మళ్ళీ చదువుకున్నామా? కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండుడి. నేను మీ దేవుడైన యెహోవాను. మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలెను. అదే విధేయులకు పిల్లలుగా మనం ఉండాలంటే మనం విధేయత చూపుతూ ఉంటే ఆయన చేస్తాడండి. మనకందరికి తెలిసిన మాటలు ఏంటంటే ఎహెజ్కేలు గ్రంథంలో దేవుని బిడ్డలారా 36వ అధ్యాయం అనుకుంటాను 26వ వచనంలోనమ్మా, నూతన హృదయం మీకు ఇచ్చేదను. ఎన్నో వచనమ్మా? 36:26 అండి. 36:26. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ నుంచి నా కట్టలను అనుసరించి వారిని గాను, నా విధులను గైకొని వారిని గాను మిమ్మల్ని చేస్తాను. అవును దేవుని బిడ్డలారా, ఉత్తువాని ఉపమానంలో ఆ త్రోవ పక్కబడిన నేల గట్టిపడిపోయిందంట. ఆ దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా అందరూ నడిచి అక్కడ గడ్డి కూడా మొలవదండి. ఏ గడ్డి మొలవదు, ఏ మొక్క మొలవదు. అలాగ మన హృదయం అలా తయారైపోయిందండి. అలా తయారైపోయిన దాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే, నేను మీకు మీ అపవిత్రత అంతా 25వ వచనంలో ఉంటుంది, మీ అపవిత్రత యావత్తు పోయినట్లుగా నేను మీ మీద శుద్ధ జలమును చల్లుతాను, మీ విగ్రహంలో అంతా తీసేస్తాను, నూతన హృదయం మీకు ఇస్తాను, నూతన స్వభావం మీకు కలుగు చేస్తాను, రాతి గుండె ఈసారి మీలో ఉండకుండా తీసేసి మాంసపు గుండెను ఇస్తాను, మెత్తని హృదయం. నా ఆత్మను మీ యందు అనుసరించి వారిని గాను, నా విధులను గైకొని వారిని గాను మిమ్మల్ని చేసేది. అది ఆయన తన ఆత్మను మన యందు ఉంచుతాడండి. మన యందు ఉంచి ఆయన ఆజ్ఞలను అనుసరించేవారుగా, ఆయన కట్టడలు గైకొనేవారినిగా చేస్తాడు. అదేండి, అందువలన ఇక్కడ చెబుతున్నాడు దేవుని బిడ్డలారా లేవికాండంలో, కావున మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులైన నేను దేవుని మీ దేవుడైన యెహోవాను, మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరించవలెను, నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను. అది నువ్వు తిప్పలపడాల్సిన పని లేదు. నిన్ను పరిశుద్ధపరచు యెహోవాను ఆయన.
ఆయనే నిన్ను పరిశుద్ధపరుస్తాడు. అందువల్ల దేవుని బిడ్డలారా, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధ జనాంగంగా మనం కనపడాలి. అందుకే ఇప్పుడు చదువుతున్నాడు చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణ్ణి. దేవుని బిడ్డలారా, ఒకడు మారు మనసు పొందడం అంటే పాపంలో, భ్రష్టత్వంలో, అపవిత్రమైన ఆలోచనలతో, అపవిత్రమైన తలంపులతో, అపవిత్రమైన పనులతో, లేక దొంగతనంతో, మోసంతో, త్రాగుడుతో, వ్యభిచారంతో, ఇలాంటి వాటన్నిటితో మిళితమై ఉంటే అది చీకటి బ్రతుకు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నిన్ను నన్ను మనందరినీ ఆయన పిలిచాడండి. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. ఆయన ఎలాంటి వెలుగై ఉన్నాడో మనం కూడా అలాంటి వెలుగై ఉండాలండి. నీ కన్ను చీకటిదైతే, నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చెడినదై ఉంటుందండి. కనుక మన కంటిని పవిత్రపరచుకోవాలి, మన తలంపులను పవిత్రపరచుకోవాలి, మన హృదయాన్ని పవిత్రపరచుకుంటే ఆయన పరిశుద్ధపరుస్తాడండి. అదే చెబుతున్నాడు ఇక్కడ, మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేనే. కాబట్టి పరిశుద్ధపరిస్తే జరిగేది ఏంటండి? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 8వ వచనంలో ఏం రాయబడి ఉంటుంది? మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం, హృదయ శుద్ధి వచ్చేస్తుంది. హృదయంలో శుభ్రంగా హృదయ శుద్ధి వచ్చేస్తుంది. నతనీయుల్ని ఏమని చెప్పాడండి? ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఇతని యందు ఏ కపటం లేదు. అంటే ఐస్ గడ్డలాగా ఉందన్నమాట. ఐస్ గడ్డ అవతల మనం చెయ్యి పెడితే, ఏలు పెట్టామనుకోండి, ఈ చెయ్యి అంత లావున యువతలకి కనపడుతుంది, తేటగా కనపడుతుంది అన్నమాట. ఇంకా కొంచెం ఎలర్ట్ చేసి చూపేస్తుంది. అలాగా దేవుని బిడ్డలారా, మన హృదయం, మీ హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని ఎప్పటికప్పుడు దేవుని చూస్తుంటామండి. దేవుని కృపను పొందుకుంటుంటాం, దేవుని ఆశ్చర్య కార్యాలను చూస్తుంటాం, దేవుని బిడ్డలంగా తయారవుతాం. ఇంతెందుకండి, మరి దేవుడు ఐగుప్తులో ఏం చేశాడండి? ఇశ్రాయేలీయుల పక్షంగా ఉండి ఇశ్రాయేలీయులను దేవుడు ఆ బానిసత్వం నుండి విడిపించి అక్కడ ఐగుప్తీయులందరూ చూసేటట్లుగా, అంతేకాకుండా ఇశ్రాయేలీయులందరూ అంటే మనలాంటి వాళ్ళు. దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 62 చివరి వచనం చదవండి. పరిశుద్ధ ప్రజలని యెహోవా విమోచించిన వారని వారికి పేరు పెట్టబడును. అది పరిశుద్ధ ప్రజలని యెహోవా విమోచించిన వారని వారికి పేర్లు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో పరిశుద్ధమైన ప్రజలు, దేవుడు కోరుకునేది అది. నీవు, నేను, మనమందరం కూడా పరిశుద్ధమైన ప్రజలుగా ఉండాలి. ఇంకా అబద్ధాలతోటి, ఇంకా మోసంతోటి, ఇంకా పనిమాలిన అన్ని మన హృదయంలో పెట్టుకొని అలాగ ఉండటానికి కదండి దేవుడు. అందుకే ఆయన ఏం చేశాడండి? 10 అద్భుతాలు ఐగుప్తు దేశంలో చూపించాడు. అన్యులందరూ తెలుసుకోవాలి, ఐగుప్తీయులు తెలుసుకోవాలి. అదే సమయంలో తన ప్రజలుగా, తన బిడ్డలుగా, ఇప్పుడు మనమందరం అన్నప్పుడు అందుకే ఆ మాట చదివించాను. యెషయా గ్రంథంలో 62:12 చదివించింది. ఎందుకంటే మీరు పరిశుద్ధమైన ప్రజలని యెహోవా విమోచించిన వారని వారికి పేరు పెట్టబడును. అది వారికి పేరు పెట్టడం. అందుకే ఇందాక చదివించాను కదా 2:9 పేతురు పత్రికలో, ఆ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మేము పిలిచిన వారి గుణాతిశయములు ప్రచురం చేయు నిమిత్తము ప్రత్యేకంగా నిన్ను, నన్ను, మళ్ళందరినీ ఏర్పాటు చేసుకున్నాడమ్మా. ఆడపిల్లలంట, మగపిల్లడు అలా ఏదో ఆ కుక్క, ఆడకుక్క వెంబటి కొన్ని మొక్కొక్కలు వెళ్ళిపోతుంటాయి. అలాగ వెళ్ళటానికి కాదు మనల్ని పిలిచింది. మనల్ని పరిశుద్ధపరచుకొని, పవిత్రపరచుకొని, దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా ఉండటం కొరకు. నమ్మకస్తులుగా దేవుని బిడ్డలారా, అందుకని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మేము పిలిచిన వాని ప్రచురం చేయ నిమిత్తం మీరు ఏర్పరచబడిన, ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డారు. బిల్లీ గ్రహం అని పేరు పెట్టుకున్నది ఎవరో? వాళ్ళ నానమ్మ. ఏమ్మా, ఎందుకు పెట్టుకున్నాము? బిల్లీ గ్రహం లాంటి గొప్ప భక్తుడు వారు.
అవునండి, మనం ఒక్కొక్కరి విషయంలో ఏ తల్లిదండ్రులు కూడా ఆశించేది అదే. గొప్ప భక్తుడైపోవాలి, మంచి చదవరు అయిపోవాలి, మంచి డాక్టర్ అయిపోవాలి, మంచి ఇంజనీర్ అయిపోవాలి. ఇది అనేకుల తలంపు. అలాగే ఇక్కడ కూడిన మనం ఒక్కొక్కరి పేర్లు పిలిచి మనల్ని చెప్పాలంటే మనల్ని అంతటి భక్తులుగా చేయాలని దేవుని ఉద్దేశం అది, దేవుని సంకల్పం అది. నిన్ను నన్ను మనం పరిశుద్ధపరచుకోవాలని. అందుకని ప్రత్యేకంగా ఏర్పరచుకున్న వంశమును, రాజులైన యాజక సమూహమును. హల్లెలూయా. నిన్ను సామాన్యంగా ఉంచడానికి కాదు, రాజులాగా. యోసేపుని ఎలా చేశాడండి? రాజునైతే నేను రాజును, కానీ నీ సెలవు లేకుండా ఎవరు తమ చేతినైనా కాలినైనా కదపటానికి వీల్లేదన్న. అంతటి ఉన్నతమైన స్థితిలో పెట్టడానికి దేవుని ఉద్దేశం అండి. కాబట్టి దేవుని బిడ్డలారా, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనే ఉన్నారు. ఏ జనమంట? పరిశుద్ధ జనం. మనందరము పరిశుద్ధ జనంగా ఉండాలి. అది ఆయన ఉద్దేశం, అదే ఆయన సంకల్పం. అంతేకాదు ఆయన సొత్తుగానే ఉండాలి. నీవు నేను మనం అందరం కూడా ఆయన సొత్తు అయి ఉండాలి. మన స్వాస్థ్యం, మన పితరుల స్వాస్థ్యాన్ని మనం పంచుకుంటుంటామండి. భూములు కానీ ఇళ్ళు కానీ ఏమన్నుంటే అది కాదు, అసలైంది ఆయన దగ్గర పంచుకునే వాళ్ళమై ఉండాలి. అందుకే దేవుని బిడ్డలారా, ఐగుప్తులో 10 అద్భుతాలు జరిగించారు. 10 అద్భుతాలు జరిగించింది ఎందుకంటే వీళ్ళు పరిశుద్ధంగా ఉండాలి, ఏర్పరచబడిన వంశంగా ఉండాలి, ప్రత్యేకమైన జనాంగంగా ఉండాలి, అనేకులు చూస్తున్నప్పుడు భయమే కల్పించేటట్లుగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఐగుప్తీయులు తెలుసుకుంటారు. అమ్మ బాబోయ్, మరి రాహాబును వేసి చెప్పింది కదండి, అమ్మో మీ దేవుడు ఆకాశం పైన ఆకాశం ఉంది కానీ కింద భూమి ఉంది కానీ భూమి కింద నేల ఉంది కానీ ఎక్కడ ఎవరు అలాంటి దేవుని మేము చూడలేదు. మీ జనమును చూస్తే ఇశ్రాయేలు ప్రజలను తలుచుకుంటే మా గుండెలు అవిసిపోతున్నాయండి, అదిరిపోతున్నాము అని చెప్పగలం. అందుకే 114వ కీర్తనలో వ్రాయబడిన మాట అండి, 114లో 2వ వచనం, అలాగ మొదటి నుండి చదువుకున్నాను. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అన్య భాష గల జనుల్లో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యాకోబు అనగా ఇశ్రాయేలుగా మార్చబడినటువంటి ఇశ్రాయేలు. యాకోబుకు తేడా ఏంటండి? యాకోబు అంటే మోసగాడు, ఇశ్రాయేల్ అంటే విమోచించబడినవాడు, పాపం నుండి విడుదల పొందినవాడు. అందుకే ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడున్నాడు? ఎవరుంటారండి? ఆయన రక్షించిన వారిని దేవుడు అంత ఉన్నతమైన స్థితిలో పెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందువల్ల దేవుని బిడ్డలారా, 14వ వచనంలో 114వ అధ్యాయంలో చెబుతున్నాడు, ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అన్య భాష గల జనుల్లో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యోధా ఆయనకు పరిశుద్ధ స్థలమాయెను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నిన్నటి దినం ఆ మాటలు చదువుతున్నప్పుడు దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, రేపటి దినము ఆ మాటల గురించి కొంచెం నువ్వు మాట్లాడవా అని. పరిశుద్ధ జనంగా నీ జనులందరూ ఉంటే ఎంత ఆనందము, ఎంత సంతోషము. పరిశుద్ధ జనాంగంగా అక్కడ బయలు వెళ్ళినప్పుడు అంటే వాళ్ళు ఎలాగున్నారంటమ్మా? మళ్ళా చదువు. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అన్య భాష గల జనుల్లో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యోధా ఆయనకు పరిశుద్ధ స్థలమాయెను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయెను. యోధా జనులు, ఇశ్రాయేలు జనులు దేవుని ప్రజలండి. వారు దేవుని బిడ్డలారా పరిశుద్ధ స్థలముగా ఉన్నారంట. ఎక్కడ ఉండాలి యేసు ప్రభు అంటే? యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో 15వ వచనంలో, 57వ అధ్యాయంలో 15వ వచనంలో మనం చూస్తే మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను, ఆయనను వినయముగల వారి ప్రాణమును ఉజ్జింపజేయటానికి, నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపజేయటానికి, వినయముగల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను. అది ఇందాక మనం చదువుకున్నాం, విధేయులకు పిల్లల వలె మనం జీవించాలని. ఎప్పుడైతే విధేయులైన పిల్లల్లాగా, అంటే విధేయులు అంటే ఏం విధేయులు? దైవ సేవకులు ఏం చెబుతున్నారు, మనం ఏం చేస్తున్నాం, పరిశుద్ధ గ్రంథం ఏమని చెబుతుంది, దేవుని వాక్యం ఏమని చెబుతుంది, మనం ఎలాగున్నాం, ఎలా నడుచుకుంటున్నాం, ఇది ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ పరిశీలన చేసుకుంటూ ఉంటే అది దేవుని బిడ్డలారా
చదవమ్మా ఇప్పుడు. మహాగణుడును నేను వినయం గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించున్నాను. అది నీ దగ్గర నా దగ్గర మనం ఎప్పుడైతే వినయం కలిగిన వారంగా, దీన మనసు కలిగిన వారంగా, చెప్పింది చెప్పినట్లుగా చేయటానికి ఇష్టపడే వారంగా, ఆయనకు లోబడే వారంగా ఉంటామో అప్పుడు ఏం చేస్తాడండి? ఆయన మన దగ్గరికి వచ్చి మన దగ్గర నివసిస్తాడంట. నేను వారిలో నివసిస్తాను, వారిలో సంచరిస్తాను. వారికి నేను దేవుడినై ఉంటాను, వారు నా ప్రజలు ఉంటారు. వారికి తండ్రినై ఉంటాను, వారు నాకు కుమారులు కుమార్తెలై ఉంటారు. అప్పుడు పరిశుద్ధ జనాంగంగా దేవుని సొత్తు అయిన ప్రజలు ఉంటారు. అప్పుడు వాళ్ళు బయలుదేరి వెళ్తున్నారంట. బయలుదేరి వెళ్తుంటే 114 కీర్తనమ్మ, యోధా ఆయనకు పరిశుద్ధ స్థలం, ఆయన ఇశ్రాయేలు ఆయనకు రాజ్యం అయిపోయింది. ఆయనకు రాజ్యం అంటే ఆయన రాజ్యంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చెబితే అదే మనం చేయాలి, మోదీ గారు ఏం చెబితే అది చేయాలి. అలాగే దేవుడు ఏం చెబితే అది చేసేటప్పుడే మనం ఆయన ప్రజలము, ఆయన రాజ్యంగా ఉంటామండి. లేకపోతే సాతాను రాజ్యంలో ఉన్నట్లుగా ఉంటుంది. అబద్ధాలు ఆడుతుంటే, ఇంకా దొంగతనం చేస్తుంటే, ఇంకా ఏయో చేస్తూ ఉంటే వాడి రాజ్యంలోనే ఉన్నామన్నమాట, అపవాది రాజ్యంలో ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, దేవునికి పరిశుద్ధ స్థలంగా నీవు ఉంటే ఆయన వచ్చి మన దగ్గరికి వస్తాడు, మన దగ్గర నివసిస్తాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ఆయనకు రాజ్యం అయిపోయింది, యోధా ఆయన ప్రజలయ్యారు. అప్పుడు దాన్ని చూచి ఏం చేస్తుందంట? సముద్రం దాన్ని చూచి పారిపోతుంది. యోర్దాను నది వెనుకకు పారిపోతుందంట. ఏమంటే యోర్దాను నది దగ్గరికి వచ్చేటప్పుడు బాబోయ్ నేను పరిశుద్ధ జనము వచ్చినప్పుడు నేను వెనక్కి వెళ్ళిపోతాను, దూరంగా వెళ్ళి అక్కడెక్కడో ఆగిందంట. కారణం ఏమంటే వీరు పరిశుద్ధ జనము, పవిత్ర జనము, దేవుని రాజ్యము, దేవుని ప్రజలేరు. వీరి దగ్గర నేను బహు జాగ్రత్తగా ఉండాలి. కొండలు పొట్టేళ్ల వలెను, గుట్టలు గొర్రె పిల్లల వలెను గంతులు వేసెను. గుట్టలు గొర్రె పిల్లల వలె గంతులు వేసి, సముద్రమా నీవు పారిపోవటానికి ఏమి తటస్థించినది? యోర్దాను నీవు వెనుకకు మళ్ళుటకు నీకేమి తటస్థించినది? కొండలారా మీరు పొట్టేళ్ల వలెను, గుట్టలారా మీరు గొర్రె పిల్లల వలెను గంతులు వేయుటకు మీకేమి సంభవించినది? భూమి ప్రభువు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణకుము. ఆయన బండను నీటి మడుగుగాను, చెక్కుముకి రాతి బండను నీటి ఓటలుగాను చేయవాడు. నీటి మడుగుగాను, చెక్కుముకు రాతి బండను నీటి ఓటలుగాను చేయవాడు. అవును, నువ్వు ఒకవేళ ఎంత దుర్మార్గంగా ఉన్నా, నీ ఆలోచనలు ఎంత పనికిమాలినగా ఉన్నా, ఎంత భ్రష్టమైనటువంటి పరిస్థితులను ఉన్నా, నిన్ను సరిచేయగలిగిన వాడు. రాతిలో నుంచి నీళ్లు రప్పించగలడు. చెక్కుముకు రాయి అంటే అది బహు కఠినంగా ఉంటుందండి, ఎంత కొట్టినా అది చితకదు. అలాంటి చెక్కుముకు రాతిలో నుంచి ఆయన నీటి ఓటలు బయలుదేరేటట్టు చేస్తాడు. అలాగే నిన్ను, నన్ను, మనల్ని కూడా సామెతల గ్రంథం 4వ అధ్యాయంలోనేమో 26వ వచనమా ఏంటి, 6 హృదయంలో నుండి అది దొరికిన వారికి జీవమును, వారి సర్వ శరీరం ఆరోగ్యమునిచ్చును. ఎన్నో వచనమ్మా? 4:22. దేవుని బిడ్డలారా, దొరికిన వారికి ఏం దొరికిన వారికి? దేవుని మాటలు దొరికిన వారికి, దేవుని వాక్కు దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరంలో ఆరోగ్యం ఇచ్చేయంట. నీ హృదయంలో నుండి జీవధారలు అదే అండి, జీవధారలు బయలుదేరుతుంటే ఇప్పుడు ఆ నదులన్నీ పక్కకి వెళ్ళిపోతాయి, సముద్రం పక్కకి వెళ్ళిపోతుంటది. భయము. కారణం ఏమంటే దేవుని బిడ్డలారా, నిన్ను దేవుడు పిలిచింది దేని కొరకు పిలిచాడు అని అంటే పరిశుద్ధంగా ఉండటానికి, పవిత్రంగా ఉండటానికి, నిర్దోషంగా ఉండటానికి, ఆయన మహిమకు కీర్తి తెచ్చేటట్లుగా చేయటానికి. చివరిగా నేను ఈ మాటతో నేను ముగిస్తాను. దేవుని వాక్యం, దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 6:2. సియోను నీతి సూర్యకాంతి వల్ల కనబడి వరకు, దాని రక్షణ దీపం వల్ల వెలుగుచుండు వరకు. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడి వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు. సియోను పక్షమందు నేను మౌనంగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి ఆయన కృపను చూడాలి, ఆయన పవిత్రతను చూడాలి, ఆయన పరిశుద్ధతను చూడాలి, ఆయన నీతి నేను చూడాలి, ఆయనకు లాగా నేను తయారవ్వాలి. ఆయన ఎట్టివాడై ఉన్నాను, మీరును అట్టివారై ఉన్నారని. దేవుని బిడ్డలారా, అలాగ తయారవ్వాలని అనుకుంటే, నువ్వు ప్రార్థన చేస్తుంటే ఆయన ఏం చేస్తాడంట?
సియోను నీతి సూర్యకాంతి వలె కనపడే వరకు దాని రక్షణ దీపం వలె వెలుగుచుండే వరకు సియోను పక్షమందు నేను మౌనంగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. జనములు నీ నీతిని కనుగొనును, జనాలందరూ కూడా నీ నీతిని కనుగొనాలి. రాజులందరూ నీ మహిమను చూచెదరు. నీ నీతిని కనుగొనాలి. నీ నీతిని జనాలు చూసి, ఏంటి ఈమె ఎలా తయారైంది, ఈమె నిజమేనా, నిజంగా పలానామేనా, సమరస్త్రీ చూసి చెబుతున్నారు, అయ్యో ఈమె ఎలాంటిది, ఎలా మారిపోయింది, ఎలాగ. ఇప్పుడు నీ మటుకు నీవు చూచి రక్షించబడటం కాదు, మా మటుకు మేము చూచి ఈయన నిజంగా లోకరక్షకుడని తెలుసుకుని మేము రక్షించబడ్డాం చెప్పగలుగుతున్నాం. అదే అండి, జనములు నీ నీతిని కనుగొను, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడిన. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నిన్ను పరిశుద్ధంగా తయారు చేసుకుని ఆయన రాజ్యంగాను ఆయన మహిమను నీలో నుండి కనపరుచుకునేటట్లుగా చేసి ఈసారి ప్రత్యేకంగా క్రొత్త పేరు పెట్టాలనుకుంటున్నాడంట. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటం గాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటంగా ఉందవు. దేవుని బిడ్డలారా, దేవుడు అలా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని చేతిలో భూషణ కిరీటం, అలంకరించబడిన కిరీటము, నిన్ను దేవుడు అలా తయారు చేసుకోవాలని చూస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామండి, మన ఆలోచనలు మనవి, మన తలంపులు మనవి. దేవుని సన్నిధిలో బహు జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. పరిశుద్ధ జనంగా మీరు ఉండాలి అని దేవుడు కోరుకుంటుంటే, వద్దు బాబోయ్ నేను అపవిత్రంగా ఉంటాను, నేను అసహ్యురాలుగా ఉంటాను అని అనుకుంటే దానివల్ల మనకు కలిగేదేంటి? అందువలన ఏం చేయాలి? ఇటు అటు చూడకుండా బహు జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. బహు జాగ్రత్తగా దేవుడు చెప్పే మాటలు విని లోబడి నేను అలా చేస్తాను. నా జీవితంలో నేను అనేక పర్యాలు వర్తమానం వింటుండగానే అక్కడే ఏడుస్తూ ప్రార్థన చేసుకుని, ప్రభువా ఈ దినం నాతో బహు తేటగా మాట్లాడావు నాయన, నా గురించే మాట్లాడు, నేను ఇక మీదట ఇదిగో ఇలాగ జీవిస్తాను ప్రభు, నేను లోబడతాను ప్రభు, నువ్వు ఈ దినం నువ్వు నాతో మాట్లాడావు కనుక ఇది మొదలుకొని నేను దాని విషయంలో బహు జాగ్రత్తగా ముందుకు సాగుతాను ప్రభు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు. దేవుని సన్నిధిలో అలాగ ప్రార్థన చేసుకొని ముందుకు సాగితే దేవుడు మనల్ని ఏదో యేసుప్రభువుని నమ్ముకున్నానండి, ఏదో అలాగ బతుకుతున్నాను కాదు, ఏదో అలా బతికేటట్లు కాదు. నన్ను మనం చూసి ప్రజలందరూ తెలుసుకునేటట్లు ఉండాలి. జనములు నీ వెలుగునకు వచ్చేది, రాజుల్ని ఉదయకాంతి కోసం వాళ్ళందరూ తెలుసుకుంటుంటారు. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని అలా తయారు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కనుక ప్రభు దగ్గరికి వద్దాం, ప్రభు పాదాలు పట్టుకుందాం. అయ్యా నన్ను అలా సిద్ధపరచు ప్రభు, నీ చిత్తం, నీ సంకల్పం, నీ ఉద్దేశం గురించి ఎప్పుడు పట్టించుకోలేని వాడినిగా ఉన్నాను, పట్టించుకోలేని దానిగా ఉన్నాను ప్రభు, నన్ను సరైన రీతిగా మలుచు ప్రభు, నన్ను సరైన రీతిగా చెక్కు ప్రభు, నన్ను సరైన రీతిగా చక్కపరచు ప్రభు అని ప్రార్థన చేసుకుంటే ఆయన మనల్ని చక్కపరుస్తాడండి. మనల్ని పరిశుద్ధ, ఇప్పుడు పేతురు పత్రికలో మనం చదువుకున్నట్లుగా మీరు పరిశుద్ధమైన జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉంటారన్న, అలాగ దేవుడు మనల్ని సిద్ధపరచును గాక.